జై శ్రీరామ్. ఈరోజు పాలమూరు నగరంలో మొన్న మేడ్చల్ దగ్గర మన గోరక్ష అనే వ్యక్తిని, సోమ్ సింగ్ అనే వ్యక్తిని, మరి ఎంఐఎం అక్బర్దీన్ అనే దుండగులు, రౌడీ సీటర్స్ ఆ వ్యక్తిని, గోవులను కాపాడనీకపోతే, గోరక్ష వ్యక్తిని కాపాడనీకపోతే వాడు ఎంబడి ముగ్గురు పోయి ఇంకంగా రైఫల్తో కాల్చడం జరిగింది. అటువంటి వారిని ఆ వ్యక్తిని కూడా పోయి హాస్పిటల్ చేయడం జరిగింది. ఆ వ్యక్తి ఎప్పుడు కూడా గోవులను రక్షించే వ్యక్తి. ఆ గోవులను రక్షించే వ్యక్తిని వీళ్ళు గోశాలకు తీసుకుపోతుంటే ఆపుకున్నాడు. అటువంటి వ్యక్తిని కాల్చడం ఎంతవరకు సమంజసము? నేను ప్రభుత్వాన్ని కోరడం ఏంటంటే, ప్రభుత్వంలో ఒక చట్టం ఉంది. ప్రభుత్వం కూడా ఒక చట్టం, గోవులను కాపాడని ఒక చట్టం కూడా ఉంది కనుక ప్రభుత్వం గోవులను కాపాడే చట్టం ఎప్పుడైతే ఉన్నదో, మరి వీళ్ళు ఆల్కాబీర్ అనేటి ఈ యొక్క ఇండస్ట్రీస్, ఈ గోవులను మాంసం తయారు చేసి ఎక్స్పోర్ట్ చేసే ఇండస్ట్రీ ఏదైతే భాగ్యనగరంలో ఉందో, అటువంటి ఇండస్ట్రీస్ ఎందుకు లైసెన్స్ ఇచ్చిండ్రు? ఆ లైసెన్స్ రద్దు చేసి ఇమ్మీడియట్ గా ఆ ఇండస్ట్రీస్ ను కొలాబ్ చేస్తే ఈ గోవులు కూడా కాపాడబడతాయి కనుక అటువంటి ఇండస్ట్రీస్ కూడా బంద్ చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాం. మరి అదే విధంగా మరి 2 నెలల కింద కూడా మా విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తను కూడా వాడిని కూడా కొట్టడం జరిగింది, కాల్చడం జరిగింది. మొన్న కూడా ఈ రకంగా చాలా ఉన్నాయి చెప్పాలంటే. ప్రతిసారి కూడా గోవులను కాపాడడానికి వచ్చి పోలీసులు కానీ వీళ్ళు కానీ కూడా వచ్చి భయపడి ఇచ్చేస్తా ఉన్నారు. ఆ రకంగా కాకుండా ప్రభుత్వానికి మేము కోరడం ఏంటంటే, ఇప్పుడు ప్రభుత్వం కూడా గో సంరక్షణ ఏదైతే ఉందో, ప్రభుత్వం కూడా గోశాలలు కట్టియాలనే ఆలోచన ప్రభుత్వానికి ఉంది కనుక ఈ ఆలోచనతోనే ఆ ఇండస్ట్రీస్నే పనిచేయాలి.